वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సందేహాలు లేని పక్షంలో మనం మన ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. ఉపనిషత్తు తృతీయ అధ్యాయము 6వ బ్రాహ్మణం చూడండి. ఆరవ బ్రాహ్మణంలో ఇప్పుడు అథ షష్ఠం బ్రాహ్మణం అథ హైనం గార్గి వాచక్నవి పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం అప్స్రోతం చ ప్రోతం చ కస్మిన్ను ఖల్వాప ఓతాశ్చ ప్రోతాశ్చ వాయౌ గార్గీతి కస్మిన్ను ఖలు వాయురోతశ్చ ప్రోతశ్చ ఇతి అంతరిక్ష లోకేషు గార్గీతి కస్మిన్ను ఖల్వంతరిక్ష లోకా ఓతాశ్చ ప్రోతాశ్చ గంధర్వలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు గంధర్వలోకా ఓతాః ప్రోతాశ్చేత్యాదిత్యలోకేషు గార్గీతి కస్మిన్ను ఖల్వాదిత్యలోకా ఓతాశ్చ ప్రోతాశ్చ చంద్రలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు చంద్రలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి నక్షత్రలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు నక్షత్రలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చేతి దేవలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు దేవలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేత్ ఇంద్రలోకేషు గార్గీతి కస్మిన్ను ఖల్వింద్రలోకా ఓతాశ్చ ప్రోతాశ్చ ప్రజాపతిరలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు ప్రజాపతిరలోకా ఓతాశ్చ ప్రోతాశ్చ బ్రహ్మలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు బ్రహ్మలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి స హోవాచ గార్గి మా అతి ప్రాక్షీర్మా తే మూర్ధా వ్యపప్తద్ అనతి ప్రశ్న్యాం వై దైవతాం అతి పృచ్ఛసి గార్గి మా అతి ప్రాక్షీ ఇతి తతోహ గార్గి వాచక్న వ్యుపరరామ ఇది బృహదారణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయ షష్ఠం బ్రాహ్మణం. ఇది చాలా రోచకంగా ఉంటుంటది. ఇప్పుడు ఇంతవరకైతేనేమో బయట ఉన్నటువంటి పండితులు, దూరంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నించారు. కానీ ఇప్పుడు యొక్క గార్గి యొక్క సంవాదం, గార్గిది అయిన తర్వాత మళ్ళీ మైత్రేయి వస్తుంటది. అది ఇంకా రసవత్తరంగా ఉంటుంటది. ఈ యొక్క గార్గి ప్రశ్నిస్తున్నది ఏంటంటే అత హైనం గార్గి వాచక్నవి పప్రచ్ఛ వాచక్నవి అంటే ఈ యొక్క జనకుని ఈ యొక్క సభలో యాజ్ఞవల్క్యుడు తథా గార్గి యొక్క తర్కం, శాస్త్రార్థం జరుగుతుంది. గార్గి వాచక్నవి అంటే వాక్ సామర్థ్యము కలిగినటువంటి సరస్వతి పుత్రి అని అంటే ఆమెకు ఏ విషయమైనా కూడా పూర్తి అవగాహనతో లోతుగా ప్రశ్నిస్తున్నది అనేటువంటిది అర్థం. అందుకని ఆమె గార్గి ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఓ యాజ్ఞవల్క్యుడా,
ఈ పృథివీ నలువైపులా నలువైపులా జలముతోటి ఓతప్రోతం. ఇప్పుడు ఆర్య సమాజంలో యజ్ఞం చేసేటప్పుడు ఇది పౌరాణికంలో కానరాదు. ఆర్య సమాజంలో చూపిస్తుంటారు ఏంటంటే యజ్ఞకుండము చుట్టూ కాలువగా ఉండడం. ఆ కాలువ యొక్క ఉద్దేశం ఏంటంటే, కాలువ అంటే నీళ్లు నిలవడానికి. ఆ నీళ్లు ఎందుకు నిలవాలి అని అంటే, ఏవైనా మనం వేసేటువంటి నెయ్యి, తీపి, తేనె వంటి పదార్థాలకు ఈ చీమలు ఇంకా వేరే క్రిములు వచ్చి అగ్నిలో పడి చనిపోకుండా ఉండడానికి ఆ కాలువ. ఇది మన కల్పితమా, భగవంతుడు చూపిస్తున్నాడా అని అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఆ కాలువ ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినప్పుడు ఏంటంటే ఆ కాలువలో ధాన్యాన్ని పోస్తారు. ధాన్యము మొలకెత్తినప్పుడు ఆ లేత మొలకలలో తియ్యదనం ఉంటుంటది కాబట్టి ఆ వచ్చినటువంటి క్రిములన్నీ ఆ మొలకల దగ్గరే ఉండిపోతాయి. యజ్ఞకుండము పైకి వచ్చి ఆ యజ్ఞంలో పడి చావవు. దాని గురించి అయితే ఇదంతా రహస్యం ఏంటంటే, మన భూగోళంలో పృథివిని మనం చూడగలిగితే నీటి భాగం ఎక్కువగా, భూమి భాగం తక్కువగా ఉండడం వల్ల భూమి భాగం చుట్టూ నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది. ఆ నీళ్లున్నటువంటి భాగమునే ఈ నీటి కాలువగా. ఆ కాలువలో పెద్ద పెద్ద యజ్ఞాల్లో ధాన్యపు గింజలు, నవధాన్యాలు గాని, వరి ధాన్యము గాని, గోధుమలు, ఇవలు గాని, పెసలు గాని, ఈ యొక్క మొలకలు నాటడానికి కారణం ఏంటంటే, మనం మన ఊర్లో చూస్తున్నప్పుడు చెరువు, కుంట, ఈ యొక్క సముద్రం ఒకవైపు. సముద్రంలో అయితే అంత పెద్దగా కనబడదు, ఎందుకంటే అలలు పెద్ద పెద్దగా వచ్చి చివరకు ఉన్నటువంటి ఇసుకనంతా తోడేస్తుంటాయి, లోపలికి లాక్కుంటుంటాయి. కాబట్టి అక్కడ నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు. అందుకే చెరువులు, కుంటలు, వాగులు వీటికి చివర్ల గడ్డిని మొలపిస్తున్నాడు. గడ్డి మొలిపించడం ఏంటంటే, ఏవైనా క్రిములు వస్తే ఈ ధారా ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండడానికి, ఈ యొక్క నది నీళ్లను కలుషితం చేయకుండా ఉండడానికి ఆ యొక్క గడ్డి యొక్క లేత మొలకల దగ్గర తీయదనం ఉంటుంటది. అందుకు అవి అక్కడే ఉండిపోవాలనేటువంటిది. మరి ఈ భూమి ప్రస్తావం, ఈ నీళ్ల ప్రస్తావం యజ్ఞంలో ఏ రకంగా ఉన్నది అని అంటే, భూర్భువస్వర్జౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదధ్యాయాదధే. పృథివీ యొక్క పృష్ఠం, పృథివీ యొక్క వీపు. పృష్ఠం అంటే వీపు. ఈ భూమి యొక్క వీపు. ఈ భూమి వీపు ఎటువంటిది అంటే దేవయజని, దేవతల కోసం యజ్ఞం చేసేటువంటిది. అందుకే ఈ యజ్ఞకుండమును జరిపేటువంటిది, కదిలించేటువంటిది అవైదికం. ఇక భూమిలో కట్టుకునేటువంటిది ఈ వైదికం. భూమిలో కట్టుకుంటే ఏము ఉపయోగము అని అంటే, భూమిలో కట్టుకోవడం వల్ల, భూమిలో తవ్వి కట్టుకోవడం వల్ల ఏమవుతుంటది అంటే, ఈ యొక్క భూకంపాల దాటికి ఇంటికి ప్రమాదం రాకుండా కాపాడుతుంది ఈ యజ్ఞకుండం ఉన్నటువంటి వైజ్ఞానికత. యజ్ఞకుండము ఏ రకంగా కాపాడుతుంది అని అంటే, మీరు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం చుట్టూ ఆ ప్రదేశంలో వేడిగా ఉంటుంటది. యజ్ఞకుండం చుట్టుపక్కల యజ్ఞకుండం దూరంగా వేడిగా ఉంటుంటది. యజ్ఞకుండము ఉన్న చోట చల్లగా ఉంటుంటది. ఆ చల్లగా ఉండడం కారణం ఏంటంటే, భూమిలో ఉన్నటువంటి నీటి సాంద్రతను పెంచుతుంది. అందు గురించి ఈ యొక్క భూకంపాలు వచ్చేటివి ఎక్కడ అని అంటే, భూగర్భ విషవాయువులు వెలువెత్తుతున్నప్పుడు ఈ యొక్క మనము బయట ప్లాస్టరింగ్ చేస్తుంటాం కదా, బండలు వేసుకొని, పాలిష్ బండలు వేసి సిమెంట్ తోటి ప్లాస్టరింగ్ చేస్తుంటాం. కాబట్టి మా నీళ్లు అనేటువంటివి భూమిలోకి పోకపోవడం వల్ల ఆ భూగర్భ విషవాయువులతోటి మట్టి అనేటువంటి దానికి జిగట అంతా పోయి బుకిని అవుతుంటది. బుకిని అయిపోవడం వల్ల భూకంపంతో కుప్పగూలిపోవడం, ప్రమాదాలు రావడం అనేటువంటిది జరుగుతుంటది. ఆ బుకిని అనేది ఎలా అవుతుంటది అంటే, ఇటుక బట్టీలు పెట్టినప్పుడు ఆ ఇటుక బట్టీల కింద మట్టి అనేటువంటిది ఎంత లుకలుకమైపోతుంటుంటదో,
పట్టు పట్టుబడటం, గట్టిదనం అనేటువంటిది కోల్పోయి ఉంటుంటుందో అదే రూపకంగా ఈ యొక్క భూకంపాలు వచ్చేటువంటి చోట ఈ యొక్క మన శరీరంలో స్వేదరంధ్రాలు, రోమ ఛిద్రాలు ఏ రకంగానైతే ఉంటాయో ఈ భూమికి అణువణువున కూడా ఛిద్రాలు ఉన్నాయి. ఆ ఛిద్రాల నుండి భూమి లోపల ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని ద్వారా ఇది సంచరిస్తూ ఉంది కాబట్టి ఆ భూగర్భ వాయువులు వెలువడుతూ ఉన్నప్పుడు అవి ప్రమాదకారి కాబట్టి అవి ప్రమాదం చేయకుండా కాపాడడానికి భగవంతుడు పచ్చిక బయలును, గడ్డిని మొలిపింపజేసి ఆవులు గేదెల చేత తినిపిస్తున్నాడు. ఆ ఆవులకు హాని చేస్తుంటది ఆ గడ్డి, అది భూగర్భ విషవాయువు కాబట్టి ఆ యొక్క హాని చేయకుండా ఉండడానికి ఈ యొక్క ఆవుల మెడలో ఈ తోలును వేలాడదీసి ఇలా ఇలా ఊపిస్తున్నాడు. ఊపడం వల్ల ఏంటంటే ఆ వచ్చేటువంటి వాయువు అనేటువంటి ఇటు అటు చెదిరిపోవాలి, నేరుగా దానికి హాని చేయకూడదు అనేటువంటిది. అందుకే దానికి పేరు పెట్టారు ఏంటంటే గంగడోలు. విన్నారా పేరు? అది దానికి కారణం అది గడ్డి మేస్తూ ఉంటుంటే తల ఊపాల్సి వస్తుంటది కాబట్టి, గడ్డిని తెంపాల్సి వస్తుంటది, నోటితోటి పట్టుకొని ఇటు తెంపాల్సి వస్తుంటది కాబట్టి మెడ ఊగుతుంది. ఊగడం వల్ల ఆ గంగడోలు అనేటువంటిది ఇలా ఇలా ఊగుతుంది. ఊగడం వల్ల చలవ చేస్తుంది కాబట్టి అందుకే దానికి గంగడోలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ యజ్ఞకుండం ఒక విషయం, ఇప్పుడు ఆ యొక్క ఇటుక బట్టీలు పెడితే అది కూడా యజ్ఞం లాగా మండుతుండదు కదా, మరి ఈ యజ్ఞానికి ఇటుక బట్టీల గురించి చెప్పిండ్రు కానీ ఇటుక బట్టీల చాలా మంచి ప్రశ్న వేశారు. ఇటుక బట్టీలు పెట్టిన తర్వాత ఈ ఇటుక బట్టీల దగ్గర అక్కడ ఏంటంటే వాయువును బంధించడం జరుగుతుంది, మంటను బంధించడం జరుగుతుంటది. పొగ పోవడానికి అక్కడక్కడ మాత్రమే దానికి దారివ్వడం జరుగుతుంది. ఇక్కడ యజ్ఞంలో ఏంటంటే మొత్తం లోపల నుంచి బయటకు నోరు తెరుచుకున్నట్టుగా, ప్రాణి మాత్రల యొక్క నోరు లోపల నుంచి బయటకు ఎట్లయితే తెరుచుకుంటుంటుందో ఆ రకంగా యజ్ఞకుండం ఉంటుంటది. కాబట్టి ఈ మనం ఏది వేసినా కూడా బాష్పం అంతా పైకి గాలిలో ఎగిరిపోతుంటది, అక్కడ బంధించబడి ఉండదు కాబట్టి ఇది పైకి ఇలా పైకి లేస్తున్నట్టుగా ఇట్లా లేచి వస్తుంటుంటది కాబట్టి కింది నుంచి పీల్చడం జరుగుతుంటది. ఆ పీల్చడం ద్వారా నీటి సాంద్రత అనేటువంటిది ఉండడం జరుగుతుంటది. తద్వారా ఈ యొక్క మట్టిలోని గట్టితనం పోకుండా ఉండడం వల్ల ఈ యొక్క భూకంపం అనేటువంటిది రాదు ఈ యజ్ఞం చేసే చోట. అదే ఇటుక బట్టి దగ్గర ఏంటంటే మొత్తం అంతా మూసేయడం జరుగుతుంది. మూసేయడం వల్ల ఏంటంటే ఆ వేడి అనేటువంటిది ఆ భూమిలోకి చొచ్చుకుపోయి అక్కడ ఉన్నటువంటి మట్టిలో ఉండేటువంటి ఆ జిగటతనాన్ని అంతా కాల్చేయడం వల్ల ఆ బుకిని అవుతుంటది. కారణం అది. ఇప్పుడు అట్లా అనుకుంటే మనం బండ లేకుండా భూమినే యజ్ఞం చేయాలి. భూమిలో యజ్ఞం చేస్తుంటేనే మీరు అన్నట్లు కరెక్ట్ సరిపోతుంది. అవును, అంటే యజ్ఞం చేసే చోట ఆ యజ్ఞకుండ ఆకృతిలో అక్కడ తీసేయాలి, అంతేగాని మొత్తం ఇల్లంతా తీసేయాలనేది కాదు. అంతవరకు చేసుకొని మిగతాది బండలు వేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో యజ్ఞం చేస్తే ఇల్లంతా నల్లగా అవుతుంటది కాబట్టి దానికి ఒక గది ఏర్పాటు చేస్తే మనకు ధ్యానం చేసుకోవడానికైనా, సంధ్యోపాసన చేసుకోవడానికైనా, మనసు పోయినప్పుడు దాంట్లో కూర్చోవడానికైనా, అనారోగ్యంగా ఉన్నప్పుడు పడుకోవడానికైనా వసతిగా ఉంటుంటది. ఒకవేళ నల్లగా అయితే ఆ గదికి మాత్రమే సున్నం వేసుకుంటే బాగుంటది. ఆ రూపంగా ఇంకుడు గుంట కూడా నీళ్లు పడిపోతే అవుతారు కదండి. ఇంకుడు గుంట చల్లడం యొక్క ఉద్దేశం ఏంటంటే అదితేను మన్యస్వ, హనుమతేను మన్యస్వ, సరస్వతిని మన్యస్వ, ఈ 3 దిశల్లో చల్లడం, 4వ దిశలో పోయడం దారగా. ఇది దయానంద సరస్వతి చెప్పాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపనయనం చేసుకున్నటువంటి బాలుడు వేదారంభంతో గురుకులానికి వెళ్ళినప్పుడు తండ్రి ఇంటిలో ఉంటాడు కాబట్టి ఇక్కడ తండ్రి ఉన్న చోట కొడుకుండడు, కొడుకున్న చోట తండ్రి ఉండడు. అందుకని ఒకరుంటే ఒకరు ఉండరు కాబట్టి ఈ యొక్క చల్లడం అనేటువంటిది జరుగుతుంది. అదే గృహాశ్రమంలోనైతే
దక్షిణ దిశలో గృహాశ్రమంలోనైతే తండ్రి కొడుకు ఇద్దరు ఇంట్లోనే ఉంటుంటారు కాబట్టి అక్కడ దారగా పోయడం జరుగుతుంది. ఇప్పుడు అదితేన మన్యస్వ అనేటువంటిది చదువుకోవడానికి ప్రాథమిక దశలో గురువు దగ్గరికి పంపించడం జరుగుతుంది కాబట్టి అదితే అని మన్యస్వ, ఓ తల్లి నీ యొక్క సంతానం దివ్య పురుషుడు కావాలంటే, గొప్పవాడు కావాలంటే అతడు వేద విద్యను చదవాలి కాబట్టి గురుకులంలో చదువుకోవడానికి అనుమతించమని చెప్పేసి అదితి అంటే ఈ యొక్క బాలుని తల్లిని తోటి అనుమతి తీసుకుంటున్నాడు. ఎవరు అంటే ఈ యొక్క బాలుని యొక్క తాతయ్య అంటే గృహస్థుని యొక్క తండ్రి. అతడు ఇక వానప్రస్థానికి పోతున్నాడు కాబట్టి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని తీసుకొని పోతున్నాడు కాబట్టి అందుకే కోడల్ని అనుమతి అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు కన్న సంతానం కాబట్టి నీకు పూర్తి హక్కులు ఉంటాయి, అందు గురించి నువ్వు అనుమతించు చదువుకోవడానికి అని చెప్పేసి కోడల్ని అడుగుతున్నాడు. ఇక రెండవది అది పడమర దిశలో, మొదటిదేమో తూర్పు దిశలో దక్షిణం నుంచి ఉత్తరానికి, ఇక రెండవది పడమర దిశలో దక్షిణం నుంచి ఉత్తరానికి. అనుమతే అనుమన్యస్వ, ఒరే అబ్బాయి, తన కొడుకుని అడుగుతున్నాడు, ఒరే అబ్బాయి, ఇతడి ఈ పిల్లవాని జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు, నీ కడుపున పుట్టించాడు కాబట్టి ఇతన్ని మంచి ప్రయోజకుని చేయాలి అంటే గురుకులంలో వేద విద్యను చదివించాలి కాబట్టి అనుమతించు అని చెప్పేసి తన కొడుకుతోటి అనుమతి తీసుకొని గురుకులంలో ఆ పిల్లవాడిని వదిలేసి తను వానప్రస్థానికి వెళ్ళిపోతుంటాడు. ఇక వానప్రస్థం ముగించుకొని 75 సంవత్సరాల వానప్రస్థం ముగించుకొని సన్యాసం కోసం తిరిగి వస్తున్నప్పుడు ఈ అబ్బాయిని తీసుకొస్తుంటాడు అనమాట. అందు గురించి గురువు దగ్గరికి పోయి, సరస్వత్యను మన్యస్వ గురుదేవ, మరి ఈ యొక్క బాలుని యొక్క విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి ఇతడు గృహాశ్రమంలోకి వెళ్ళాలి కనుక ఈ గృహాశ్రమాన్ని వివాహం చేసుకొని గృహాశ్రమంలో ఉంటూ సామాజిక బాధ్యతలు చేపట్టాలి కాబట్టి మీరు అనుమతిస్తే బాలుని తీసుకెళ్తానని చెప్పేసి సమావర్తన సంస్కారంతో అబ్బాయిని తీసుకొస్తుంటాడు. అంటే ఈ అబ్బాయి ఎక్కడైతే ఉంటుంటాడో అక్కడ తండ్రి ఉండడు గురుకులంలో. ఈ యొక్క అబ్బాయి గురుకులంలో ఉన్నప్పుడు అతని దగ్గర సామర్థ్యం ఉండదు, అందుకే గురువుకు సేవ చేయలేకపోతుంటాడు. ఈ నీళ్లు చల్లడం, చిలకరించడం, దయానంద సరస్వతి స్పష్టంగా చెప్తున్నాడు. చిలకరించడం 3 వైపులా, అదితే అనుమన్యస్వ, అనుమతేను మన్యస్వ, సరస్వతి అనుమన్యస్వ, ఈ 3 దిశల్లో చిలకరించడం. 4వ దిశ దారగా పోయాలి. మా బాలరాజు గారు ఉన్నారు, మొత్తం తూర్పు దిశనే దారగా పోస్తుంటారు. అంటే వారికి తెలియదు, ఎందుకంటే విషయం ఇప్పుడిప్పుడే దీంట్లో ప్రవేశిస్తున్నారు కాబట్టి వారు దారగా పోస్తున్నారు. ఇప్పుడు వారికి ఇక్కడ దాయిని అమ్మగారు చెప్తూనే ఉంటుంటారు, ఆయన వారు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముందు అలవాటు అయిన తర్వాత సరిదిద్దొచ్చు. అందుకని తూర్పు దిశలో ఉన్నప్పుడు అదితేన మన్యస్వ, ఇట్లా చిలకరించడం, నీళ్లు చిలకరించడం. అనుమతేన మన్యస్వ, పడమర దిశలో చిలకరించడం. సరస్వతేన మన్యస్వ, ఉత్తర దిశలో చిలకరించడం. ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు దారగా ఇట్లా చిలకరించడం జరుగుతుంది. కానీ దక్షిణ దిశలో ఈ దేవ సవిత ప్రసవ యజ్ఞం అనేటువంటి ఈ మంత్రం చదువుతూ దక్షిణ దిశలో దారగా పోయాలి. ఎందుకంటే దక్షిణ దిశలో అతడు విద్యాభ్యాసం ముగించుకొని వచ్చి గృహాశ్రమాన్ని చేపట్టి వివాహం చేసుకొని ఉత్తర వివాహమైనటువంటి ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకొని తన ఇంటికి వచ్చి గృహాశ్రమాన్ని నెలకొల్పుతాడు. కాబట్టి ఇక తన ఇల్లు, తన జీవితం, తన కార్యక్షేత్రం కాబట్టి నిరంతరంగా సేవ చేస్తుంటాడు అన్నట్టు, అందుకే దారగా పోయాడు. ఆచార్యజీ ఇంకుడు గుంట చదువుతాం కదండి ఈశాన్యముల గృహంలో, కారణం విజయలక్ష్మమ్మ గారు ఒకవారు మాట్లాడుతున్నారు కదా, ప్రభాకర్ గారు చెప్పండి. ఈ 3 దిశల్లో పోసేవాళ్ళు తాత పోస్తుండా ఆచార్య? తాత పోయాడు. ఇక ఇదే స్వామి, ఇది రహస్యం ఏంటంటే ఈ ఆర్య సమాజం యొక్క కర్మకాండం, ఈ యొక్క సంధ్యోపాసన గాని అగ్నిహోత్రంలో గాని నీళ్ళు ఎక్కడ లేవు. నీళ్లు చల్లేది ఉండదు, పోసేది ఉండదు, ఏది ఉండదు. ఆ నీళ్లు చల్లడము, నీళ్ళ యొక్క ప్రస్తావన, ఈ యొక్క జల ప్రసేచనం యొక్క ప్రస్తావన ఏమిటి అంటే విషయ అవగాహన కలిగేంత వరకే నీళ్లు పోయడం.
విషయం అవగాహన లోతుగా తెలిసిన తర్వాత ఇక నీళ్లు పోయాల్సిన పని లేదు. ఎందుకంటే అతడు జీవిస్తున్నాడు కదా దాంట్లో. ఈ నీళ్లు పోసేటువంటిది ఈ సంధ్యోపాసనలో ఆచమనం చేసేది ఏంటంటే ఇది ఒక నటన కాబట్టి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు కదా ఇతర మతస్థులు. ఈ ఆర్య సమాజం వాళ్ళు రాత్రి పడుకోగానే వారికి మతి భ్రమించినట్టున్నది, అందుకే వాళ్ళ అంగాలను పునికి చూసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఈ ఎగతాళి ఎప్పుడు చేస్తున్నారు అని అంటే ఈ నీళ్లు తాగే ప్రస్తావనను చూసుకుంటా, నీళ్లతోటి అంగాల స్పర్శ చేసేటువంటి ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వారిని ఎవరైతే అంతరార్థాన్ని తెలుసుకొని, ఇప్పుడు మనం రోజు సంధ్యోపాసన ఈ యొక్క కార్యక్రమం చివరిలో సంధ్యోపాసనలో రోజుకొకరు చెప్తున్నారు కదా లోతుగా, ఆ లోతైన అర్థం చెప్పేటువంటి వారికి నీళ్లు తాగాల్సిన పని ఉండదు. అందుకని ఈ యొక్క మొదటి దిశ తూర్పు దిశలో అదితే అనుమన్యస్వ. మామ కోడల్ని అడుగుతున్నాడు. మైక్ పని చేయండి ప్రభాకర్ గారు. మామ కోడల్ని ఏమని అడుగుతున్నాడంటే, ఓ అదితి, ఓ దేవమాత, నువ్వు కన్నటువంటి సంతానం గొప్పవాడు కావాలంటే అతన్ని గురుకులంలో చదివించాలి, వేద విద్య చదివించాలి, కాబట్టి నువ్వు అనుమతించు. ఆమె అనుమతి కోరుతున్నాడు. ఆ అనుమతి కోరేటువంటి ఈ అంతర్రహస్యం తెలియనంత వరకు నీళ్లు జల్లడమే. పడమర దిశలో తండ్రిని అడుగుతున్నాడు, అంటే తన కొడుకుని అడుగుతున్నాడు. ఉత్తర దిశలో గురువుని అడుగుతున్నాడు. ఆ అడిగేటువంటి లోతైన అర్థం తెలుసుకోవాలి. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? మీరు పౌరోహిత్యం చేస్తారు కాబట్టి ఈ విషయాలను పట్టుకోవాలి, తెలియకపోతే అడగండి. అందుకని ఈ యొక్క భూమి యజ్ఞకుండము ఎక్కడైతే తవ్వి కడుతుంటారో దాని చుట్టూ ఈ యొక్క కాలువ అనేటువంటిది ఉంటది. 1 ఇంచు 2 ఇంచులు వెడల్పుతాడు. పెద్ద పెద్ద యజ్ఞాలు అయితే ఇట్లా పిడికిలే 5 ఇంచులు వెడల్పుగా ఉంటుంటది. దాంట్లో నవధాన్యాలను మొలకెత్తే విధంగా చేస్తుంటారు అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఈ ఆశ్రమానికి వస్తే ఇక్కడ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్న యజ్ఞకుండం కట్టించి మీకు అన్ని చూపించడం జరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగానే వస్తున్నాయి కాబట్టి మీకు ఇక్కడ ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంటది. అందుకే ఇక్కడ ఈ యొక్క గారికి ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ భూమి పృథివీకి నలువైపులా జలము ఉన్నది, ఓతప్రోతమై ఉన్నది. అంటే భూమికి ఎక్కడ కూడా నీటి లేని స్థానం లేదు. భూమికి చుట్టూ నీరే ఉంది. 80% వరకు నీరే ఉంది. అవును. అందుకని ఎక్కడ భూఖండము పైకి వచ్చినా కూడా, నీటి నుంచి పైకి వచ్చినా కూడా ఆ భూఖండము చుట్టూ నీరే ఉన్నది. కాబట్టి ఈ యజ్ఞకుండం ఎక్కడైతే కడుతుంటారో దాని చుట్టూ ఈ నీళ్లు అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అందుకే చివరికి అక్కడ కూడా శ్మశానంలో చితి మీద శవాన్ని పెట్టి దహనం చేసేటప్పుడు కూడా అక్కడ కూడా నీళ్లు పోయించడం జరుగుతుంది. నీళ్లు కారణం ఏంటంటే, ఈ యొక్క మనము వేసేటువంటి ఆ తీపి వంటి పదార్థాలకు, ఔషధాలకు ఈ యొక్క క్రిములు, చీమలు వంటి క్రిములు వచ్చి అవి తినడానికి వచ్చి అందులో ఆ చితిలో చనిపోకుండా ఉండడానికి, ఆపడానికి నీళ్లు పోయడం జరుగుతుంది. ముందు అన్నం వేయడం జరుగుతుంటది, ఆ తర్వాత నీళ్లు పోయడం జరుగుతుంటది. నీటిని దాటి వచ్చినా కూడా అన్నం దగ్గరే ఆగిపోవాలనేటువంటిది ఉద్దేశం. అందుకే ఇది దయానందుని కల్పన కాదు, ఆర్య సమాజం యొక్క ఆడంబరం కాదు. ఇది భగవంతుడు చెప్పినటువంటి వేదమంత్రం. భూర్భువస్వర్జ్యోరివ పృథివీవ వరిమ్నా. మంత్రం పూర్తి చదవండి. భూర్భువః స్వః పృథివీ వరిన్మా తస్యాస్యే దేవయజని పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాద మన్నాధ్యాయాదధే. భూర్భువః స్వర్ధౌరివ భూమ్నా పృథివీ వరిమ్నా తస్యాస్యే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాద మన్నాధ్యాయాదధే. అందుకని ఆ భూమి గురించి అక్కడ వర్ణించడం జరిగింది. ఈ భూమి ఎటువంటి భూమి అంటే దేవయజని, దేవతల కోసం యజ్ఞం చేయబడేటువంటిది. అటువంటి భూమి, ఓ భూమి నీ యొక్క వీపు మీద పృష్ఠే
పృష్టం అంటే వీపు. నీ యొక్క పృష్టం, నీ యొక్క వీపు మీద నేను నీ అగ్నిని ఆధానం చేస్తున్నాను. దీనిని నువ్వు రక్షించు, ఆరిపోనివ్వకు. అందుకని అక్కడ ఉన్నది అదే విషయాన్ని ఇక్కడ గారికి అడుగుతున్నది అన్నమాట. ఈ పృథివీ నలువైపులా జలముతోటి ఓతపూర్వతమై ఉంది. ఓతపూర్వతం అంటే ఓతపూర్వతాన్ని చూసారా? పొడవు బట్టలు వేసేటప్పుడు అది ఒక దారం అడ్డము, ఒక దారం పొడవు. ఒక దారం అడ్డం. చెడు మంచి కూడా కలిసి ఉండటం వల్ల దాన్ని చేతారోతగా కనిపిస్తుంది ఆచార్య. అవును. అందుకని ఈ ఓతప్రోతం అని అంటే ఇక ఎక్కడ కూడా ఖాళీ లేకుండా పూర్తిగా జలంతో ఏమంటారు, జలంతో చుట్టుకొని ఉంది భూమి. జలమయం అనద్దు. జలమయం అంటే భూమి లేదన్నట్టు, భూమి లేనట్టు ఆ అర్థం వస్తుంది. అందుకని జలము చుట్టూ ఇప్పుడు మన శరీరానికి భగవంతుడు చూపిస్తున్నాడు కదా, తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు ప్రతినిధి. ఈ ముగ్గురి యొక్క ప్రతినిధి యొక్క యజ్ఞోపవీతం మన శరీరం చుట్టూ ఉంది, శరీరం మధ్యలో ఉంది. అదే రకంగా ఈ యొక్క భూమి ఉంది, భూమి చుట్టూ నీళ్లు ఉన్నాయి. దేవుణ్ణి చూస్తారా ఈ ప్రసంగంలో? ఈ ప్రకరణం అయితే కాదు, కాకపోతే గుర్తొచ్చింది కాబట్టి. దేవుడు ఎట్లా అంటే ఇప్పుడు విజయదుర్గమ్మ గారు చెప్తున్నారు, వ్యక్తంగా కాలేవు అనే ఆచార్జీ. మరి దృష్టాంతం భూమి ఎదగా చూపిస్తున్నాడు కదా. అదే వస్తుంది. ఈ విజయదుర్గమ్మ గారు ఏమంటున్నారంటే వ్యక్తము కావట్లేదు, నువ్వు అంతా చేస్తున్నావు కానీ వ్యక్తం కావట్లేదు అన్నాడు. ఆ వ్యక్తము కాకపోవడానికి ఎందుకు కావట్లేదు అనేది ఇప్పుడు చెప్తున్నారు. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే తల్లిదండ్రుల సంరక్షణలో నువ్వు ఉన్నావు. ఆ తల్లిదండ్రే నేను, నువ్వే జీవాత్మ, గురువే పరమాత్మ, నువ్వు జీవాత్మ. గురుకులంలో గురువు కనిపెడుతుంటాడు, ఇంటిలో తల్లిదండ్రి కనిపెడుతుంటాడు. ఈ కనిపెట్టడం ఏమిటి? విజయదుర్గమ్మ గారు, దేహంతో ఉన్నావు కాబట్టి దేహంగా నీకు దేహానికి కనబడాలంటే తల్లిదండ్రి నిన్ను కనిపెడుతున్నారు, నీకు సంరక్షణ చేస్తున్నారు, గురువు కనిపెడుతున్నాడు. అవునా కాదా? తల్లిదండ్రి రూపంలో గృహంలో అది మరి ప్రార్థన కూడా చేస్తాం కదా, త్వమేవ మాతా చ పితా త్వమేవ దైవం మమ దేవదేవా. స్పష్టమైంది అమ్మగారు? స్పష్టమైందండి. అందుకని దేహంతో చూస్తే ఈ రకంగా, ఇక నిరాకారంగా చూస్తే మరో విధంగా. అందుకని ఈ యొక్క జలంతో కూడుకున్నటువంటి ఈ యొక్క పృథివీ, ఈ జలము ఎందులో ఓతప్రోతమై ఉన్నాయి ఈ జలం? ప్రభాకర్ గారు ప్రశ్న వస్తున్నది చూడండి. ఈ జలము పృథివీ చుట్టూ ఉన్నది కాబట్టి, ఈ చుట్టుకున్నటువంటి ఈ జలము మధ్యలో భూమి ఉన్నది కాబట్టి, ఈ జలము ఓతప్రోతం దేంట్లో అయి ఉంది? ఇప్పుడు ఈ వస్త్రం ఎలా ఏర్పడింది అని అంటే మగ్గం మీద ఏర్పడింది. మగ్గం మీదనే ఒక దారం అడ్డము, ఒక దారం పొడవు, ఈ రకంగా అల్లుకోవడం వల్ల వస్త్రం ఏర్పడింది. అదే ఇప్పుడు ఈ గారికి ఏమడుగుతున్నది అంటే, ఈ జలము పృథివీ చుట్టూ ఉంది నిజమే, కానీ ఈ జలము దేంట్లో ఓతప్రోతమైంది? భూమిలో ఓతప్రోతమై ఉంది ఆచార్య. భూభాగం కూడా జలము మట్టి కలిసి ఉన్నది మూల ఓతప్రోతమై ఉంది, దాని మీద జీవులు ఉన్న మూల. ఇక్కడ యాజ్ఞవల్కుడు సమాధాన పరుస్తున్నటువంటిది ఏంటంటే వాయువు. ఇప్పుడు విదేశాలలో యంత్రాలు వచ్చాయి. యంత్రాలు వచ్చాయి అంటే
తాగడానికి నీరు లేకపోతే గాలిలో ఆ యంత్రాన్ని తీసుకొని ఇలా అనేస్తే నీటి సంగ్రహం అయిపోతుంటది. అటువంటి నీరు తీసుకొని తాగుతున్నారు. విన్నారా, చూసారా టీవీలో? మీరే చెప్పారు ఆచార్జీ, మేము చూడలేదు, మీరే చెప్పారు. చూడాలి ఇది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కనిపెట్టారు, యంత్రాన్ని కనిపెట్టారు కాబట్టి అది అమ్ముడు పోవాలి. అమ్ముడు పోతేనే వారికి మరి బ్రతుకు తెరువు కదా. అందు గురించి ప్రచారం చేస్తున్నారు పత్రికలలో, దినపత్రికలలో, టీవీలలో. ఆ రూపకంగా ఈ వాయువులో జలము ఓతప్రోతమై ఉంది. గాలిలో తేమ శాతం లేకపోతే ఏమవుతుంది? ఉడికి వచ్చేస్తుంది కదా తేమ శాతం లేకపోతే ఆచార్జీ. ఏమవుతుంది? ఉడికి అనేది వచ్చేస్తుంది కదా మళ్ళీ అని అనుకుంటున్నాను ఆచార్జీ. ఫోన్ ఒకటి చాలా ఇబ్బంది పడుతుంది. మీకు చాలా తాపత్రయం తెలుసుకోవాలని, కానీ మీ ఫోన్ వాయువులోనే 80% నీటి శాతం, 80% నీటి శాతం ఉందంట ఆచార్యులు. నిన్న నేను విన్నాను. తేమ శాతం లేకపోతే మంటలు వస్తాయి స్వామి. అదే తేమ శాతమే శరీరం పగిలిపోతుంది, శరీరం గీతలు పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. తేమ శాతం ఎక్కువైపోద్ది కదా ఆచార్జీ, అందుకని. ఎక్కడైనా పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడగానే చల్లటి గాలి తగిలితే ఎంత హాయిగా అనిపిస్తుంటది. అదే ఆ తేమ లేనటువంటి వేడి గాలి, వడగాలి తగిలితే చూడండి. ఆచార్జీ, అందుకే ఏసీలు కూడా మంటలు వస్తాయి కదా ఆచార్జీ. ఈ తేమనంతా తీసేస్తుంది కదా ఏసీలు కూడా, ప్రకృతికి దెబ్బ. అవునవును. అందుకే ఏసీలో ఉన్న వారు ఎక్కువ బ్రతకరు, ఎక్కువ కాలం బ్రతకరు. అది గుర్తుపెట్టుకోండి. ఏసీ వాడిన వారు ఎవరైనా సరే ఎక్కువ కాలం బ్రతకరు. అంటే శరీరానికి సహజం, ప్రకృతి సహజంగా ఉండాలి. ఇప్పుడు మొన్న భగవంతుడు కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూపించాడు, అయినా మీరు మర్చిపోయారు. ఒబామా, బిల్ క్లింటన్, ప్రతి ఒక్కరు భారతీయులు బాగా తింటుంటారు, ఒళ్ళు చేస్తుంటారు అని చెప్పేసి మనల్ని ఎగతాళి చేసేటువంటి వారు. మళ్ళీ వీళ్ళ దగ్గర శుభ్రత ఉండదు. మనమైతే చాలా దాన్ని పరీక్షించుకొని చాలా మంచి ఆహారాన్ని, సాత్విక భోజనాన్ని మనం చేస్తున్నాం అని చెప్పేసి అమెరికా వాళ్ళు అన్నారు. కరోనా వచ్చి ఏం పాఠం చెప్పింది? కళ్ళకు కట్టినట్టుగా ఎవరైతే ప్రకృతి సహజంగా ఉంటారో వారిని అంతగా ప్రభావితం చేయలేదు. మన దేశం చిన్నగా ఉంది, మన దగ్గర జనసంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికా వాళ్ళ దగ్గర భూభాగం ఎక్కువ ఉంది, జనసంఖ్య తక్కువగా ఉంది. రష్యా దగ్గర భూభాగం ఎక్కువ ఉంది, జనసంఖ్య తక్కువగా ఉంది. కానీ అక్కడ విదేశాలలో ఎంతమంది చనిపోయారు? భారతదేశంలో ఎంతమంది చనిపోయారు? అక్కడ వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా వరలక్ష్మమ్మ గారు, మీకు కొద్దిగా దండం పెట్టి చెప్తున్నా, కొద్దిగా మైక్ బంద్ పెట్టండి. అందరు ఆన్ చేసినప్పుడు కాదు. ప్రభాకర్ గారు చెప్పండి. పెద్ద మొత్తంలో అమెరికా, రష్యా ఆ ప్రాంతంలో చనిపోయారు. మన దేశంలో అంతగా చనిపోలేదని కాదు, చనిపోయారు, కానీ అంతగా చనిపోలేదు, చాలా తక్కువగా. మన దేశంలో ఉన్నటువంటి జనసంఖ్యను బట్టి చూస్తే చాలా చాలా తక్కువ చనిపోయారు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే వాయువులో ఓతప్రోతమై ఉన్నది ఈ యొక్క జలము అనేటువంటిది ఇక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. ఈ వాయువు ఎక్కడ ఓతప్రోతమై ఉన్నది అని అంటే అంతరిక్షంలో. ఈ అంతరిక్షం లోకంలో ఈ యొక్క వాయువు ఉన్నది. మరియు అంతరిక్ష లోకము ఎందులో ఓతప్రోతమై ఉన్నది? ప్రశ్న చూడండి, లోతుగా వస్తుంది, ఎక్కడ వదిలిపెట్టట్లేదు. ఇదంతా తీసుకెళ్లి ఎక్కడ చివరికి ఎక్కడికి తీసుకెళ్తారంటే ఇదిగో భగవంతుడు అని చూపించడానికి ఇదంతా నడుస్తున్నది. అంతరిక్షం ఎందులో ఓతప్రోతమై ఉంది అంటే దానికి గంధర్వలోకం ఎందులో ఓతప్రోతమై ఉన్నది అంటే ఆదిత్య లోకంలో. ఈ సువర్చలమ్మ గారు ఇవాళ ఎంత తప్పు చెప్తున్నారంటే, సువర్చలమ్మ గారైనా వారే, సూర్యుడు, నువ్వే సూర్యుడివి,
దేవుడికి రూపం ఇస్తున్నారు. అవునా సువర్చలమ్మ గారు? అంటే సూర్యుని రూపంలో పరమేశ్వరుడేనని చెప్పాను ఆచార్యజీ. సూర్యుని రూపంలో కాదు, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మనం వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు రైలు వస్తుంది, విమానం వస్తుంది, బస్సు వస్తుంది, కార్ వస్తుంది, ఆటో వస్తుంది అని రూపాన్ని చెప్తుంటాం. కానీ ఆ బస్సు, రైలు, ఆటో స్వతహా ఎలా వస్తుంటే దాన్ని ఎవరైనా నడపాలి కదా. అవునా? అదే రూపకంగా భగవంతుడు సూర్యుని లోపల ఉన్నాడు. ఈ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబం ఇది రొట్టె బిల్లలాగా ఎట్లయితే కనబడుతుందో దాని మధ్యలో బ్లాక్ హోల్ ఉంది, ఒక చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని మనం పట్టుకోవాలని చెప్పేసి మన పూర్వీకులు ఋషులు మునులు మనకు తినుబండార పదార్థం చిల్లుగారెలు చేసి మన ముందు పెట్టుతున్నారు. వడలు పట్టుకున్నారా? ఇడ్లీ చంద్రుడి ఇడ్లీ. ఇడ్లీ ఏమో చంద్రుడు, ఈ చిల్లుగారెలేమో సూర్యుడు. అందుకని ఆ వాహనంలో ప్రయాణించే ప్రయాణికులను గురించి చెప్పాల్సింది పోయి వాహనం గురించి చెప్పడం. ఇప్పుడు భగవంతుని గురించి చెప్పడానికి పోయి భగవంతుడు ప్రయాణిస్తున్నటువంటి సాధనం సూర్యుడే అని చెప్పడం. పట్టుకున్నారా అమ్మగారు? అర్థమైంది ఆచార్యజీ. అదే. అది చెప్పే దానిలో తేడా వచ్చిందేమో కానీ అంతే. మళ్ళీ ఎలా వదిలేస్తున్నారో చూడండి. ఏమో తేడా వచ్చిందేమో కానీ అంటే ఇప్పటికి కూడా స్వీకరించట్లేదు. మళ్ళీ పట్టుకున్నారంటే పట్టుకున్నారు. లేదు, అది చెప్పేప్పుడు అలా వచ్చింది అని అలా అంటే ఆదిత్య లోకంలో ఈ యొక్క గంధర్వ లోకం అనేటువంటిది. ఈ యొక్క గంధర్వం అంటే ఏంటి? అది పాట వస్తుంది, గంధర్వలోకం అంటే వాయువు అనుకుంటున్నాను. గాంధర్వం. గానం అంటే స్వర తరంగాల యొక్క ప్రవాహాన్ని గాంధర్వం అంటారు. అంటే మన చుట్టూ ఎన్నైతే శబ్దాలు ఉన్నాయో అన్నింటినీ మనం వినలేము. భయంకరమైనటువంటి శబ్దాలు కూడా వస్తున్నాయి. వాటిని వినేటువంటి సామర్థ్యం మనకు లేదు కాబట్టి వాటికి మనం ప్రభావితం కావట్లేదు. మనం వినే కంటే వినజాలన్నటువంటి సూక్ష్మమైనటువంటివి. దీన్ని ఏమంటారంటే కుక్క దీంట్లో ప్రసిద్ధం. కుక్క ఏంటంటే పడుకోగానే ఏదైనా శబ్దం వినబడగానే ఇట్లా తలలేపి చూస్తుంది. గమనించారా? ఇట్లా లేపి చూస్తుంటారు. అది ఆ ధ్వనిని మనం పట్టుకోలేము. గ్రహింపు బాగా ఎక్కువ. దానిని ఈ ధ్వని తరంగాలు ప్రవహించే ప్రవాహమును ఈ యొక్క గంధర్వలోకం అంటారు. ఈ యొక్క ఆదిత్య లోకం దేనిలో ఓతపురోతమై ఉంది అని అంటే చంద్రలోకంలో అని చెప్తున్నాడు. చంద్రలోకం దేంట్లో ఓతప్రోతమైంది అని అంటే నక్షత్రలోకంలో. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, మనం ఎవరం అంటే మన పూర్వీకుల వంశీయులమా కాదా? ఇప్పుడు ముత్తాతలు తాతలు లేకపోతే మనం ఎక్కడి నుండి వచ్చాము? ఆ రహస్యాన్నే మన తండ్రిని మన ముందు పెట్టి వారి సంతానమే అని చెప్పేసి మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. మన తండ్రికి మనం ఎట్లా సంతానము, మన తండ్రి వాళ్ళ తండ్రికి సంతానం, వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి సంతానం. ఈ రకంగా మనము పూర్వీకుల వంశీయులమైనా కాదా? ఎందుకంటే చంద్రుడు చిన్నవాడు, సూర్యుడు పెద్దవాడు. సూర్యుని యొక్క ప్రకాశాన్ని చంద్రుడు తీసుకొని ప్రకాశిస్తున్నాడు. అంతేగాని చంద్రుడికి స్వతంత్రంగా ప్రకాశించేటువంటి సామర్థ్యం లేదు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే చంద్రలోకం దేని ద్వారా ఓతప్రోతమైంది అంటే నక్షత్రములలో. నక్షత్రలోకము దేంట్లో ఓతప్రోతమైంది అంటే దేవలోకంలో. దేవలోకము దేంట్లో ఓతప్రోతమైంది అంటే ఇంద్రలోకంలో.
ఇంద్రలోకం దేంట్లో ఓతప్రోతం అయ్యింది అంటే ప్రజాపతి లోకంలో. ప్రజాపతి లోకం దేంట్లో ఓతప్రోతం అయ్యింది అంటే అప్పుడు యాజ్ఞవల్కుడా చెప్పు, ఈ ప్రజాపతి లోకం దేంట్లో ఓతప్రోతం అయ్యింది అంటే అప్పుడు ఈ యొక్క మళ్ళీ సువర్చలమ్మ గారు చెప్పినటువంటి సమాధానం కాడికే వచ్చింది. మళ్ళీ బట్టను నేసేటప్పుడు ఒక దారం అడ్డం ఒక దారం పొడవుగా ఉండి బట్ట రూపం ఏ రకమైతే ఏర్పడుతుందో అదే విధంగా ఈ సూత్రాలను అంటే ఈ దారములను వడకడం దానితోటి నేయడం వల్ల ఈ యొక్క వస్త్రం అనేటువంటిది ఏర్పడుతున్నట్టుగానే ఇదంతా ప్రజాపతి యొక్క సర్వ లోకాంతరాలన్నీ ఆ భగవంతుల్లోనే ఉన్నవి, అన్ని అందులోనే నిండి ఉన్నాయి. అన్నింటిలో అతడు ఇమిడి ఉన్నాడు, అన్ని అతడిలో ఉన్నాయి. ఈ బ్రహ్మాండం ఎక్కడ ఉంది అని మళ్ళీ ప్రశ్న. సరే వస్తుంది. ఈ సూత్రంలో ఈ రూపకంగా వస్త్రం కోసం దారమును అంటే ఈ యొక్క పోగులను దూది పోగులను అన్నింటినీ జత చేస్తూ వడకడం ద్వారా దారం ఏర్పడుతుంది. ఆ దారములను నేయడం ద్వారా వస్త్రం ఏర్పడుతుంది. అదే రూపకంగా యాజ్ఞవల్కుడు ఏమని చెప్తున్నాడంటే, ఓ గారికి బ్రహ్మలోకములో ఇవన్నీ ఓతప్రోతమై ఉన్నాయి. గారికి మళ్ళీ అడిగింది ఏమనంటే, బ్రహ్మలోకం ఎందులో ఓతప్రోతమై ఉంది? అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే, ఓ గారికి అతి ప్రశ్న, ఇది బాగా శృతిమించుతున్నావు, చాలా లోతుగా అడుగుతున్నావు. ఎక్కడైనా ఈ రకంగా అడుగుతుంటే నీ శిరస్సు పడిపోగలదు, జాగ్రత్త. నువ్వు అనతి ప్రశ్న దేవత యొక్క విషయంలోనే దాంట్లోనే నువ్వు అడుగు, అంతేగాని ఇంత లోతుగా వెళ్తే నీ శిరస్సు పడిపోతుంది అని అంటున్నాడు. ఇది ఒక రకంగా ఏంటంటే భయపెట్టడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇంత లోతుగా ఆలోచించి పిచ్చిదనం అవుతావు, విక్షిప్తం అవుతావు అనేటువంటివి రెండు రకాలుగా ఉంది. ఈ శిరస్సు పడిపోవడము అని అంటే ఏంటంటే నీవు మతిస్థిమితం లేకుండా అయిపోతావు అనేటువంటిది సారాంశం. అంతేగాని శిరస్సు పడిపోవడం, ప్రశ్నిస్తే శిరస్సు ఎందుకు పడిపోతుంది? అడుగుతున్నందుకు సంతోషము, మళ్ళీ దాని పరిణామం ఏంటనేది రెండు చెప్తున్నారు. అదే వారి ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇట్లా అడుగుతూ పోతుంటే ఒక్కరోజు అడుగుతూ నిన్ను నువ్వు కోల్పోగలుగుతావు. ఆ సమాధానం వచ్చేసరికి నీవు ఉండలేవు, నీ మతిస్థిమితం ఉండదు అనేటువంటిది. నువ్వు ఎంతైతే నిగ్రహించుకోగలుగుతుంటావో, నిన్ను నీవు నిగ్రహించుకోగలుగుతుంటావో, ఏదైతే సమాధానం వస్తుందో దానిని నువ్వు గ్రహించగలుగుతుంటావో అంతవరకే ప్రశ్నించు. అంటే ఇప్పుడు ఈ యొక్క గార్గి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రశ్నిస్తూ ఇవన్నీ దేంట్లోనైతే ఏ భగవంతునిలోనైతే ఓతప్రోతమై ఉన్నాయో ఆ భగవంతుని చూపెట్టు అనేటువంటి స్థితికి వచ్చారనుకోండి, అప్పుడు ఈ బుద్ధి భగవంతుని గ్రహించలేదు. అప్పుడు ఈ యొక్క మనస్సు, ఈ చిత్తము అని భగవంతుని పట్టుకోలేవు. ఈ యొక్క దేహాతీతమైనటువంటి అవస్థ, ఆత్మస్థితిలోనే పరమాత్మను గ్రహించగలుగుతాం. ఇప్పుడు దేహంతో ఉన్నప్పుడు దేహంతో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూపిస్తున్నట్టుగానే, మనము స్త్రీ పురుష దేహంతో ఉన్నప్పుడు మనం కన్నటువంటి తల్లిదండ్రులను దేహంతో చూపిస్తున్నట్టుగానే నిరాకారమైనటువంటి పరమేశ్వరుణ్ణి నిరాకార స్థితిలోనే, దేహాతీత అవస్థలోనే చూపించడం సాధ్యం. అందుకే ఈ చనిపోవడంలో చనిపోయేటువంటి స్థితిని చూపిస్తున్నాడు. వచ్చేటప్పుడు మాత్రం శుక్రం ఆధారంగా వచ్చాడు, పోయేటప్పుడు మాత్రం ఏ ఆధారం లేకుండా పోతున్నాడు. కాబట్టి చనిపోయేవారు ఎవరికి కనపడరు. అర్థమవుతుందా పుష్ప? మీరు చెప్పిన ఈ
బ్రహ్మాండం ఎక్కడ ఉందంటే ఇంకా అర్థం లేదు కదా, మళ్ళీ ప్రశ్న వేస్తారు కదా ఆచార్జీ. అదే వస్తుంది మీ ప్రశ్న కూడా వస్తుంది. బ్రహ్మాండమే మీరు చెప్తున్నారు. ఆ బ్రహ్మాండం తెలుసుకుంటేనే పరమాత్మ తత్వం, అలాగే మాలో తెలుసుకుంటేనే పరమాత్మ దర్శనం చేసుకుంటాం. ఓం ధన్యవాదాలు ఆచార్జీ. ఓ పుష్పమ్మ గారు అడగండి. నా ప్రశ్నకు సమాధానం దొరికింది ఆచార్య. అయితే సరే, ధన్యవాదాలు. అగో ఇట్లా గ్రహించడం అంతే, సమయం కాలక్షేపం. ఇంకెవరు కన్నా సరే. ఈ రూపకంగా బ్రహ్మదేవత ఎలా ఉన్నాడు, ఆమె ఇక అడుగుతున్నది ఏంటంటే ఆ బ్రహ్మ, ఆ దేవుడు ఎలా ఉన్నాడు. దీని విషయంలో అతి ప్రశ్న కావడం, అతి ప్రశ్న వేయడం కాదు, భగవంతుని తెలుసుకోవడం. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి చేత భగవంతుడు ఏ రకంగా అయితే నువ్వు ఎవ్వరు అని ప్రశ్నింపజేసి ప్రత్యక్షం కంటే పరోక్షాన్ని ఏ రకంగా గ్రహింపజేస్తున్నాడో అదే రూపకంగా ఈ యొక్క బ్రహ్మ అంటే ఇలా ఉన్నాడు అనేటువంటిది తెలుసుకోవడానికే ఈ రకంగా ప్రశ్నించడం అని గార్గి అంటున్నది అనమాట. ఈ విషయంలో ఎవరు ఎటువంటి ప్రశ్న అడగడానికి వీలు పడదు. ఎందుకు అని అంటే మునుముందు ఈ ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నిస్తూ పోతూ ఉంటుంటే ఎక్కడైనా కూడా ఆగితే అంటే ఆగకుండా ఇక నువ్వు వెళ్ళి ఇప్పుడు దారి తప్పిపోయినటువంటి వాళ్ళు తెలుసుకుంటూ పోయి తండ్రి ఒడిలో ఏ రకంగానైతే వాలిపోతుంటారో, కౌగిలింతారో, ఏ రకంగానైతే తల్లీనమైపోతుంటారో ఆ రకంగా భగవంతునిలో ఈ యొక్క సాక్షాత్కారం అవడం, లీనమైపోవడం అనేటువంటిది ఇక్కడ సందేశం వస్తున్నది. అవును, అంతే కదా, తల్లీనమైనప్పుడే పరమాత్మ గురించి తెలుస్తుంది. దాని యొక్క ఆ రూపకంగా ఈ ప్రశ్నను ఎప్పుడైతే భగవంతుని గురించి అడుగుతూ పోయేసరికి ఆ భగవంతుడే వచ్చి ఎదురుగా నిలబడేసరికి పట్టుకోలేక ఇక్కడ సత్యవ్రత సిద్ధాంతాలకు గారు ఏం రాస్తున్నాడు అంటే సిర్ ఫిర్ జాయేగా అని అంటే ఏమంటే తల తిరిగిపోతుంది, దిమ్మ తిరిగిపోవడమా అని అంటుంటారు కదా. ఆ రకంగా అంటే ఈ మస్తిష్కానికి అంత సామర్థ్యం లేదు భగవంతుని పట్టుకోవడానికి, ఈ యొక్క మనస్సుకు అంత సామర్థ్యం లేదు, ఈ బుద్ధికి అంత సామర్థ్యం లేదు, ఈ చిత్తంకు అంత సామర్థ్యం లేదు. ఇవన్నీ ఈ జీవాత్మ యొక్క సాధనములు కానీ, కాబట్టి ఈ యొక్క సాధనములను తొలగించి కేవలం ఆత్మతత్వానికి మాత్రమే పరమాత్మతత్వం అర్థమవుతుంటది. అందుకే భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే అమ్మ అనేటువంటి ఆత్మీయత శబ్దములో లేదు, ఆమె గురించి తెలుసుకోవడంలో లేదు, అనుభవపేతంగా అనుభవింపజేస్తున్నాడు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, గురువు యొక్క ప్రేమ, ఇది వ్యావహారికంగా. దయానంద సరస్వతి ఇల్లు విడిచిపెట్టిన తర్వాత ఎంతో మంది గురువుల దగ్గరికి తిరిగాడు, కానీ ఎక్కడ వారు పొందనటువంటిది ఈ కళ్ళు లేనటువంటి గుడ్డివాడైనటువంటి ఈ యొక్క విరజానందం దగ్గర పొందాడు. అందుకని ఈ యొక్క పరమ గురువు అన్నమాట దయానందునికి. అందరు గురువులు, ఒకరు యోగ విద్య నేర్పించారు, ఒకరు సిద్ధులు నేర్పించారు, ఒకరు సిద్ధాంత కౌముది నేర్పించారు, రకరకాల నేర్పించారు. వారందరిది ఒకెత్తు, ఈ విరజానందు ఇంకొక ఎత్తు. వాళ్ళందరూ నేర్పినట్టు గురువు గారు నేర్పినట్టు విద్యాసర్జి అమ్మగారు ఉండండి. ఆ గురువులందరూ ఏ గురుదక్షిణ తీసుకున్నారో తెలియదు, కానీ ఈ కళ్ళు లేనిటువంటి ఈ గుడ్డివాడైనటువంటి విరజానందుడు మాత్రం దయానందుని జీవితాన్నే గురుదక్షిణగా అడిగాడు. ఇది సత్యం, యథార్థం, ఇది అవసరం ఉన్నదని చెప్పేసి దయానందుడు సైతం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పట్టుకుంటున్నారా? అవునా చర్చి వేయలేదు కాబట్టి మళ్ళీ జ్ఞానానికి అర్థమైంది. అవసరం వచ్చినప్పుడు
ఎప్పుడెప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు వెనకడుగు వేయలేదు కాబట్టి ఆ గురువు శిష్యుని ద్వారా గురువు కూడా చిరస్మరణీయమైపోయాడు. దయానందుని ద్వారా విరజానందుడు కూడా ప్రపంచానికి తెలియవచ్చాడు. లేదంటే దయానందుడు లేకపోతే విరజానందుని ఎవరికి తెలిసేవాడు కాదు. సమయం గురువు గుర్తింపు వస్తుంది. ఇక ఎక్కువగా ప్రశ్నించకపో గారికి. నువ్వు ఈ రకంగా ప్రశ్నించావంటే నువ్వు మతిస్థిమితం లేకుండా పోతావు. నీ యొక్క ఇక లౌకిక భాషలో చెప్పిందంటే నీ శిరస్సు దిమ్మ తిరిగిపోతుంటది. మళ్ళీ నువ్వు నీ నియంత్రణ కోల్పోతావు, మతిస్థిమితం లేకుండా అవుతుంటావు అని అనగానే ఆ యొక్క గారికి నిరుత్తరం అయిపోయింది, శాంతించింది అన్నట్టుగా. ఈ రూపకంగా గారికి 33 దేవతల గురించి, అష్టవసువుల గురించి, 11 రుద్రుల గురించి, 12 రాసుల గురించి, ఈ రకంగా ప్రజాపతి ఎట్లా నిండి ఉన్నాడో ఆ రహస్యాన్ని అంతా అడుగుతుంది. ఆ రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. వైదిక సాహిత్యంలో 33 దేవతలు స్వీకరించడం జరిగింది. 33 దేవతలు పట్టుబడ్డాయా? 33 కోట్ల దేవతల, అవునా 33 12 ద్వాదశ రాసులు, 11 ఏకాదశ రుద్రులు, పంచప్రాణాలు. ఏకాదశ రుద్రులు ఎన్ని? 11 ఆచార్యులు. దాంట్లో 12 ద్వాదశ ఆదిత్యములు ఎన్ని? 12 ఆచార్యులు. ఎన్ని అయినాయి? 12 23 అయినాయి. ఆ తర్వాత అష్టవసువులు 8 ఎన్ని అయినాయి? 31. ఆ తర్వాత జీవాత్మ పరమాత్మ. అష్టవసువులు అంటే ఆచార్యజీ ఒకసారి ఈ సమయంలోనే గుర్తుంటది. వసువులు అంటే వసించడానికి యోగ్యమైనటువంటి వాటిని వసువులు అంటుంటారు. వసించడం అని అంటే జీవాత్మలకు ఆశ్రయమైనటువంటి వాటిని వసువులు అంటారు. భూమి, సూర్య, చంద్ర, నక్షత్రం. ధన్యవాదాలు. సమయం అవుతుంది స్వామి, సమయం అవుతుంది. ఇది సారాంశం రేపు చెప్పుకుందాం, ఎందుకంటే బ్రాహ్మణం అయిపోయింది కాబట్టి. నమస్తే. బృహదారణ్యక ఉపనిషత్తులో భగవంతుని గురించి తెలుసుకునే విధానం ప్రత్యక్షం కన్నే పరోక్షంలో భగవంతుని ఆచార్యుల వారు మనకు అర్థమయ్యే విషయాలు, యజ్ఞము, ఇతర విషయాల గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. మిగతా పుష్పమ్మ గారు చెప్పండి. శ్యామలయ్య గారు ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మగారు పుష్పమ్మ గారు చెప్తారు. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఎన్ని విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదాలు ఆచార్య. అందరూ ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. వైదిక సంధ్య సువర్చలమ్మ గారు. ఇవాళ మంగళవారం కదా, మంగళవారం వారిదేనా? అవునా ఆచార్య. చేయండి. వైదిక సంచయన బ్రహ్మ సాక్షాత్కారం. రథం నుండి బయటకు వస్తున్నటువంటి శిశువు అక్కడ ఉన్నటువంటి వైద్యుల్లో ఆయమ్మలోని పరమేశ్వర తత్వాన్ని చూసి ఆశ్చర్యంతో ఓం అమృతోపస్తరణమసి స్వాహ. అమృత స్వరూప నా కోసం ఉపసరణగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను.
ఓం అమృత పిధానమసి స్వాహ. అమృత స్వరూప, నా నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటి వల్ల ఆవరించి ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశీర్మయి శ్రీకి శ్రీతాం స్వాహ. ఓ పరాత్పర, సత్యము యశస్సు ధనేశ్వరములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును గాక. ఆచరణ మంత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పేగుబంధముతో ముడివేయించిన అవసరాలని తీర్పించావు స్వామి. ఇప్పుడు పేగుబంధము తెంచరైనందున ఇష్టపూర్వకంగా ఓం సెన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. పరమేశ్వర, ఇష్టపూర్వకంగా సేవించి యోగ్యమైన జలస్రావంలో నాకు అందుబాటులో సేవింపజేయండి స్వామి. తథాస్తు. అది అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయి. ఇంద్రియ స్పర్శ మంత్రాలు. స్వర్గం నుండి వస్తున్నటువంటి జీవాత్మ, పరమేశ్వర, నాకు తల్లిదండ్రి ఆత్మీయుల అనుబంధకు పునర్జన్మను ప్రసాదించండి. తథాస్తు. నీవు అక్కడ ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాలు నీ కొంత ఊరట కల్పించుగాక. అదే ఇంద్రియ స్పర్శ మంత్ర అక్రియాధ్యానం. ఏదే ఓం వాక్ మాట్లాడాలని చెప్పాలని ఆతృత, మాట్లాడే వరకు చెప్పే వరకు ఆతృత, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత సంతృప్తి. తినాలి అనేది తిన్న తర్వాత సంతృప్తి అవుతుంది. ఓం ప్రాణ శ్వాసను పీల్చుకోవాలని, పీల్చుకున్న శ్వాసను వదలాలని ఉద్విగ్నత, వదిలిన దాన్ని పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న దాన్ని వదిలిన ప్రశాంతత. ఓం చక్షు ఇదేంటి అదేంటి, అందులో ఏముంది ఇందులో ఏముంది, చూడాలని ఆతృత. ఇది అసంతృప్తి. చూసిన తర్వాత సంతృప్తి. ఓం స్తోత్రం వినాలి, ఇంకేదో వినాలి అని ఆతృత. విన్న తర్వాత సంతృప్తి. ఓం నాభిమే చిత్తం విజ్ఞానం. అంటే గత జన్మలోని ప్రారంధము నన్ను భౌతికంగా దిగదారుస్తూ ఉంటే మానవ జన్మలోని సందర్భోస్త పూజ జప ఉపాసన ధ్యానం పేరుతో పూజారి ధర్మోపదేశక యోగాచార్యుల రాయబారం పంపి నన్ను మెప్పించి మీ సన్నిధికి రప్పించుకోవటం చూస్తుంటే మాట రావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రేత హృదయం అప్సంత సంపారిసంత ఓషధీరుతాపహ. సకల ప్రాణిజాతుల అంతఃకరణంలో కొలువై ఉంది ఉచితానికి ప్రోత్సాహ భయాన్ని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠ అసౌ కంఠశ్రోణి. అంటే మణిహారం వలె 2 కంఠెముకల దిగువ స్థానంలో అన్నపానీయముల ఆవాగమనం మరియు భావ వ్యక్తీకరణ. ఓం శిర మూర్ధనమస్సు సంశీవేదవ్య హృదయం చయత్ మస్తిష్కోత్ ఊర్ధ్వః ప్రేరేత్ పవమానోది శీర్షతః. పవిత్ర హృదయం గుండా అతుకుల మస్తిష్కము కంటే పైపైకి వాయుని ఎక్కించు. అదో దేవకోశిక తత్ ప్రాణ అపరక్షితి శిరో అన్న మధో మనః. శిరస్సు దేవనిలయము, ఇది ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తియే మనసు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుభుజంలో బలవర్ధకంగా ఉండుగాక. అంటే బరువులు ఎత్తటం దించటం, పసిపిల్లను ఎత్తుకొని దించటానికి కావలసిన శక్తి బాహువులు బలవర్ధకంగా ఉండాలి. ఓం కర పిష్టే మోదః ప్రమోదః అంగుళీరం కాని మిత్రం మే సహ అసౌమ్య కర్మ వీర్యం. అంటే చరణాల వ్రేళ ఉత్సాహ ప్రకృష్టానంలో యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా యొక్క కర్మల పురుషార్థం నిహితమై ఉంది. అది మార్చన మంత్రాహ. శిశువు అభ్యర్థన పరమేశ్వర సందేశం. ఓం భూహు పునాతు శిరసి. ఓం భూహు పరమేశ్వర ప్రాణ ప్రదాత పునాతు శిరసి. ఓ జీవాత్మ, గత జన్మలోని ప్రారంధాన్ని ప్రక్షాళనం చేసుకో.
ఓం భువః పునాతు నేత్రయోః. ఓం భువః, ఓ దుఃఖనాశిక, పునాతు నేత్రయోః. పరమేశ్వర సందేశం. జీవాత్మ, కనపడే దృశ్య రూపం మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది బాగుండలేదనేది నీకు అసంతృప్తి జీవితం. అందుకని రెండింటికి తటస్థంగా సాక్షిభూతంగా ఉండు. ఓం స్వహ పునాతు కంఠే స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర, పునాతు కంఠే, కంఠగ్రీవ క్షుత్పిపాస నివృత్తి. కంఠమందల కింద గుంతకపై ప్రత్యేక ధ్యాస పెట్టి ఆకలి దప్పికలను తగ్గించి జయించు. ఈ ఆకలి దప్పికల నివృత్తి నీకు స్వయం సుఖానంద జీవన్ముక్తికి మోక్ష సోపానము. ఓ మహాపునాతు హృదయే మహః, ఓ మహిమాన్విత మాయా స్వరూప, పునాతు హృదయే. ఓ జీవాత్మ, నీ ఆధ్యాత్మిక పురోగతికై నీ దైవం పట్ల ఉన్న భ్రమను నివృత్తి చేసుకో. నీ దేహ అంతఃకరణంలో దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం జనః, ఓ జగన్నాయక, పునాతు నాభ్యాం. నాభి చక్రేకాయుత జ్ఞానం అంటే నాభి చక్రంలో సమయత ప్రత్యేక ధ్యాస పెట్టి ఈ తిని తాగటం విసర్జించడం ఏమిటి అని విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిమే చిత్తం విజ్ఞానం అంటే వ్యవహారికంగా ఉండే భౌతికంగా ఉండే జ్ఞానం శరీరం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోః. తపః, ఓ పరమేశ్వర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? పునాతు పాదయోః. ఓ జీవాత్మ, ఈ జన్మ జరామరణ దుఃఖబంధం నుండి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి అంటే ఈ దేహంలో ఇడా పింగళాన్ని 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను పైకి ఎక్కించు. పాదయోహు అంటే 2 పాదముల వద్దన కాదు. జంగాభ్యాం పదాభ్యాం ధర్మవాస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. 2 పెంటెముకల మధ్య వెన్నెముక కింద జీవాత్మ నేను ఉన్నానను గుర్తించటం. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం సత్యం, అవినాశైన సత్యస్వరూప, పునాతు పునఃశిరసి. జీవాత్మ, మరోసారి పవిత్ర భావంతో నీ శిరస్సునందు అనుభవం చేసుకునేరు ధన్యమవుతావు. సత్యస్యాపి హితం సుఖం, సత్యం కప్పబడి ఉన్నది. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఇక్కడ నుండి వెళ్ళిన పూర్వజులు ఎటువైపు వెళ్ళి తరించిపోయారు, ఆ పుణ్యలోకాలకు నీవు కూడా వెళ్ళి అధిగమించు అని పసి బిడ్డను తన 2 చేతులతో పైకెత్తి చూయించటం. ప్రకాశం కనిపిస్తుంది స్వామి, నీవు కనిపించట్లేదు, ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశింపజేస్తుంది, ప్రకాశిస్తుంది, ప్రకాశం నేనే. అశక్యతే వర్ణయితం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ ఖం, ఆకాశంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ పునాతు సర్వత్రా. ఈ దేహ పింజరం నుండి దేహాతీతుడేసి ఆకాశముల అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వరానుభూతిని పొందటం. ఓ జీవితంలో తప్పు చేసిన వాడు దిగజారి అంతకంటే దిగజారటానికి అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఈరోజు నుంచి సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు అగమర్షణ మంత్రములతో పరమేశ్వరుడు సర్వదా సర్వత్రా జీవులందరి కర్మలను చూస్తున్నాడని మనసును ఆత్మను పాపకర్మల వరకు పోనీయక ఈసారి ఏ విధంగానైనా సరే సఫలం కావాలనే దృఢ సంకల్పంతో అగమర్షణ మంత్రాలు. ఓం రితం చ సత్యం చ పీత తపసో జాయేత తతో రాత్ర జాయేత తతః సముద్రోర్నవః సముద్రాదర్నవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదద్విశ్వస్య మిషతో వసి సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దేవం చ పృథివీం చ అంతరిక్షమదోస్పోహ. ఓం సెన్నో దేవీరభిష్టయ
आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। अथ मनसा परिक्रम मंत्र। ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः प्रदीची दिक्कु वरुणोऽधिपतिः पृदाकु रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः उदेचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता सेनिऋषभः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः उदीचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता सेनिऋषभः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः ऊर्ध्वादिक्षु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः। रूपस्थानमन्त्रः जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्चग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्फोटा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्। రెండవ అంశము పూర్తయి సఫలమైన వారు పరమేశ్వర మండలానికి తిరిగి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు ప్రాయశ్చిత్త మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాస్యతం జీవేమ శరదాస్యతం శ్రీయామ శరదాస్యతం ప్రబ్రవామ శరదాస్యతం అదీనాః స్యామ శరదాస్యతం భూయస్య శరదాస్యత ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। జగదీశ్వరుడయ్యనిదే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుందుముగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ
మయస్కరాయ చ నమః శివాయ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. అద బ్రహ్మయజ్ఞ వైద్య సంధ్యోపాసన సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. సువర్చనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో